నమస్కారం అండి. ఈరోజు భోగి కదా, నువ్వుల రొట్టెలు చేస్తున్నా. జొన్న రొట్టెలు ఇవి నల్ల నువ్వులు వేసి చేస్తున్నా. నువ్వులు నిన్న తీసుకొచ్చి కడిగి శుభ్రంగా ఇసుక లేకుండా ఏం లేకుండా ఎండకు ఆరబెట్టి ఇంక ఈరోజు రొట్టెలు చేసుకుంటున్నాం. కొన్ని ఏమో పొడి చేసుకొని పేస్ట్ చేసుకొని తల స్నానం చేయాలి, అట్లా రాసుకొని మంచిది. ఈరోజు భోగి కదా, మన శరీరంలో ఎన్ని రోజులు ఉన్న చలి అంతా పోయి వేడి అనేది వెచ్చదనం అనేది వస్తుంటుంది. మనకు సరిపడినంత నువ్వులు వేసుకోవాలి. వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. రొట్టె పిండి తయారు చేసుకోవాలి. వేడి నీళ్ళు వేసి పిండి కలుపుకొని పెట్టుకున్నా. పిండి నీళ్ళు వేసుకుంటా కలుపుకుంటా అవసరం ఉన్నంత కలుపుకోవాలి. రొట్టె అయింది. రొట్టె కాల్చుకుందాం. పెండ మీద వేసి రొట్టె కాల్చుకుందాం. రొట్టె కాలుతుంది, తిప్పేసుకుందాం. రొట్టె కాలిందండి, అయిపోయింది, తీసేసుకుందాం. ఇది మా సైడ్ ఇట్లా భోగి రోజు ఖచ్చితంగా నువ్వుల రొట్టెలు చేసుకుంటారు. ఇట్లా అన్ని రొట్టెలు ఇట్లా కాల్చేసుకుందాం. ఇంట్లోకి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను నేను. చిక్కుడుకాయ కర్రీ అయితే బాగుంటుంది, లేదంటే ఆలు కర్రీ కూడా వేసుకోవచ్చు. నేను చిక్కుడుకాయ దీంట్లో తెల్ల నువ్వులు వేపి పౌడర్ చేసి చేసుకుంటాను. చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది. జొన్న రొట్టెలు నువ్వులు వేసి నువ్వుల రొట్టెలు అంటారు. నువ్వుల రొట్టెలు రెడీ అయినాయి. తెలంగాణలో మా సైడ్ ఇవి జొన్న రొట్టె, చిక్కుడుకాయ కర్రీ లేదంటే ఆలు కర్రీ. ఇది స్పెషల్. ఖచ్చితంగా భోగి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో చేసుకుంటారు ఇది.